కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి? కామాక్షి అమ్మవారి దేవాలయ చరిత్ర సంబంధించింది వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్. మేము ప్రస్తుతము అరుణాచలంలో ఉన్నాము. దర్శనం పూర్తయింది, గిరి ప్రదక్షిణ చేశాము. దర్శనం పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే అక్కడే ఉండి తర్వాతి రోజు మేము కాంచీపురం కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కోసము బయలుదేరాము. ఇదంతా కూడా బస్ నుంచి నేను తీసిన వీడియో. అరుణాచలంకి నేను కాచిగూడ నుంచి అరుణాచలేశ్వర టెంపుల్ మన తిరువన్నమలై ట్రైన్ ఏ విధంగా చేరుకోవాలో నేను అంతా కూడా ముందు వీడియోలో నేను తెలియపరిచాను. ఆ వీడియో చూడండి. అక్కడి నుంచి అరుణాచలం నుంచి మనము కాంచీపురంకు ఇప్పుడు వెళ్తున్నాము. అరుణాచలం లేదా తిరుపతి వెళ్ళిన వారు కూడా తప్పకుండా కాంచీపురంకి చాలా దగ్గరనే ఉంటుంది, దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి కేవలం 110 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయండి. మనకి అరుణాచలం నుంచి కాంచీపురము 130 నుంచి 130 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. మనకి కనీసం ఒక 3 గంటల జర్నీ ఉంటుంది. తప్పకుండా మీరు అరుణాచలం కనుక వెళ్తే మాత్రము కాంచీపురం కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనము తెలంగాణ నుంచి వస్తాం కాబట్టి ఎప్పుడు వస్తామో తెలియదు. కాబట్టి వచ్చినప్పుడే దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న దేవాలయాలను కూడా తప్పకుండా దర్శనం చేసుకునే విధంగా మనము ప్లాన్ వేసుకుంటే బాగుంటుంది. 18 శక్తిపీఠాలలో మనకి కంచి కామాక్షి అమ్మవారు కూడా ఒక శక్తిపీఠం కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకోండి. మేము బస్టాండ్ దగ్గర దిగగానే మనకి ఒక ఆటో, చాలా ఆటోలు కనిపిస్తాయి. అలాగే మనకి చుట్టూ కాంచీపురంలో ఉన్నటువంటి ఒక 4 గుళ్ళు, చాలా ముఖ్యమైన గుళ్ళు ఉంటాయి. దాంట్లో మేము కేవలం కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దానికంటే ముందు ఈ ఫేమస్ టెంపుల్ సిల్క్ శారీస్ ఏదైతే ఉందో, ఈ అమ్మవారి మన ఇంటికి ఎట్లయినా వెళ్తాం కాబట్టి ఒక శారీ అమ్మకి తీసుకెళ్దామని శారీ కొనుక్కోవడం జరిగింది. మనకి హోల్సేల్లో ధరలు మనకి ఉంటాయి. కేవలము అక్కడ 1200ది మనకి కేవలము 500కు మాత్రమే ఇస్తారు. పట్టు వస్త్రం సంబంధించింది కాబట్టి తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీ దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఉత్సవాలు మనకి ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తపోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఐపాసి మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు జరుగుతాయి. ఇదే మనము కంచి కామాక్షి అమ్మవారి దేవాలయము. మనము గోపురం దగ్గర బయట ఉన్నాము. చూడండి, ఇదంతా కూడా మనకి బయట ద్వారము. ఇదంతా కోనేరు నుంచి చుట్టుపక్కల చాలా అందంగా మనకి కనిపిస్తుంది. మనకి ఇదంతా కూడా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం పూర్తయింది. ఒకసారి టెంపుల్ మొత్తం కూడా నేను చూపిస్తా, చూడండి ఒక్కసారి. కూడా ఎంట్రీ మనకి ఎంట్రీ ద్వారం ఈ విధంగా మనకి 4 ద్వారాలు ఉంటాయి. మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా దేవాలయం విశిష్ట గురించి అలాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనంలో కూర్చొని ఉంది. ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి, శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరకు గడ, చిలుకను, పాశ, అంకుశాన్ని, 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి. ఇది అమ్మవారి అష్టాదశ
18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగిమ యోగ ముద్రలో ఉంటారు. అలాగే కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. కామాక్షి దేవత ప్రధాన దేవత. ఇది అమ్మవారి 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మ ఆది శంకరాచార్యులు ఈ కామాక్షి దేవి ఆలయంలో శ్రీ చక్రాన్ని ఆ మందిరంలోని తొట్టెలాంటి నిర్మాణంలో స్థాపించారు. ఈ దేవాలయం సమీపాన వారాహ రూపమైన మహావిష్ణు తిరుకల్వనూర్ దివ్యదేశ దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావటం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలాక్షి, స్వరూపలాక్షి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీ చక్ర యంత్రం ఉంది. అరుణాచలంకి వెళ్ళేవారు, అలాగే తిరుపతికి వెళ్ళేవారు తప్పకుండా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకొని, ఎందుకంటే మనకి చాలా దగ్గరనే ఉంటుంది. డిస్టెన్స్ కేవలం 110 నుంచి 130 కిలోమీటర్ మధ్యలోనే మనకి డిస్టెన్స్ ఉంటుంది. కేవలం 3 గంటలు, 2:30 నుంచి 3 గంటల మధ్యలో మనం చేరుకుంటాం బస్సులో వెళ్ళినా. ఎందుకంటే అరుణాచలం నుంచి మనకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి కాంచీపురంకి. అక్కడ నుంచి మన ఆటోలో మనకంతా కూడా చూపిస్తారు వాళ్ళంతా, ఆటో వాళ్ళు. మనం ఆటో నుంచి మాట్లాడుకోవాలి. ఒక 200, 400, 300 మాట్లాడుకుంటే దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా మనకి ముఖ్యమైన 4 దేవాలయాలను మనకి తీసుకెళ్ళి 4 గంటల్లో మొత్తం కూడా మనకి మనం దర్శనం చేసుకొని మళ్ళీ మనల్ని బస్ స్టాండ్లో దించేస్తారు. కాబట్టి తప్పకుండా కేవలం మనకి చాలా దగ్గరనే కాబట్టి మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. కాబట్టి తప్పకుండా అరుణాచలంకి వెళ్ళే వాళ్ళు, తిరుపతికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా కొంచెం సమయం, 1 రోజు 2 రోజులు సమయం తీసుకొని కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దర్శనం పూర్తయింది. మేము బస్టాండ్కి వెళ్తున్నాము. అలాగే కాంచీపురంలో ఉన్నటువంటి 4 దేవాలయాలు, ప్రధాన దేవాలయాలు మనకు ఉంటాయి. తప్పకుండా దర్శనం చేసుకోండి. బస్టాండ్కి వెళ్ళే దారిలో చాలా కనిపిస్తుంటాయి. అలాగే మనకి బస్టాండ్, నేను కాంచీపురం బస్టాండ్ చూపెడతాను. ఇదంతా కూడా కాంచీపురం బస్టాండ్. ఇక్కడ నుంచి తిరుపతి 110 ఇంత వస్తున్నది. మేము డైరెక్ట్ అరుణాచలం నుంచి కాంచీపురం నుంచి తిరుపతికి వెళ్ళడం జరిగింది. మీరు కూడా ఆ విధంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికి నమస్కారం. జై శ్రీరామ్.